హాయ్ హలో. మేమైతే ఎట్టకేళ్ళకి అరుణాచలం అయితే వెళ్ళాము. ఇక మేము వెళ్ళి తిరిగేసరికి ఎక్కడ రూములో మాకు దొరకలేదు. అలా 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 ఇంకా అన్నీ చూసుకుంటూ మొత్తం ఆ ఊరంతా తిరిగేసాము. తిరిగేశాక మాకు ఎక్కడైనా ఇది అవ్వక ఒక చోట కాలేజీ కార్ పార్కింగ్ పెట్టారు. ఇక మా లగేజ్ అంతా కార్లో పడేసాము. ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాము. చూసారా, ఇదంతా కార్లో హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాము. ఇక పక్కన ఒక ఏమన్నారంటే ఆ పోలీసు వాళ్ళు, అమ్మ ఇప్పుడు రూములు దొరకవు, ఇక ఇక్కడ ఆటోలు ఉంటాయి, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఇక మెల్లగా మేము నడుచుకుంటూ కార్లలో నుంచి వచ్చేసాము. ఇగో ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఇక ఆటోలు ఎక్కుతున్నాం, నడిసే వాళ్ళు నడుస్తున్నారు. మేమైతే నడిసే అంత ఓపిక మాకు లేదు. సరేలే అనేసి ఆటో ఎక్కినాము. ఇక అక్కడికైతే వచ్చేసినాము. వచ్చినాక 1 కిలోమీటర్ దూరంలో దింపాడు. ఇదంతా కిలోమీటర్ దూరం అనమాట. అన్ని ఆటోలు వచ్చినాయి, అంత జనం ఉన్నారనమాట. ఇక గుడి కాడికి మెల్లగా నడుచుకుంటూ మనం వెళ్ళిపోతున్నాము. ఇక పౌర్ణమి మనకి దాదాపు ఇంకొక 15 నిమిషాలు ఉంది. సరే అనేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి ఇక అక్కడ మనకు మొత్తము ఇదనేది ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా జనాలు, ఎక్కడ ఫోన్ ఎత్తితే వీడియో తీద్దామని ఫోన్ ఎత్తితే ఫోన్ లాగేసుకుంటారేమో అని భయం వేసింది. కానీ అక్కడ అలాంటి ఏమీ జరగలేదు. ఇక మేమైతే ఆ రోజు ఇక గిరి ప్రదర్శనకైతే స్టార్ట్ అవ్వాలి. సరే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఏంటంటే మెయిన్గా గిరి ప్రదర్శన చేసే ముందు కర్పూరం అనేది వేస్తారు. నేను చూసారా, ఎగిరెగిరి వీడియో తీస్తున్నాను. కర్పూరం అయితే అక్కడే వెలిగించేసి దేవుడికి ఎదురుగుండా, ఇది మెయిన్ ద్వారం అనమాట. 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలకు మళ్ళీ 4 సేమ్ 8 ఉంటాయి. సేమ్ అట్లాగే ఉంటాయి. ఇక మేమైతే కర్పూరము వేసాము. వేసేసి గిరి ప్రదర్శనకి వెళ్దామని ఇక్కడ కర్పూరం ఇలా వేస్తారనమాట. గిరి ప్రదర్శన చేసే ముందు కర్పూరమే వేస్తారు. అయితే మనకు ఇంకా శివలింగాలు ఉంటాయి చుట్టూ, అక్కడ కూడా వేస్తారు. ఇక మాకు ఆ జనంలో ఆ దేవుళ్ళని దర్శించుకోవడానికి మాకు అవ్వలేదు. సరే అవ్వకపోయినా పర్వాలేదు అనేసి ఎక్కడికక్కడ దండాలు పెట్టుకొని మేమైతే గిరి ప్రదర్శన చేసాము. చూసారా జనాలు, ఆ జనంలో మేము నడవలేదు, వాళ్ళే నడిపించారు మమ్మల్ని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి రోజు అన్నది వెళ్ళొద్దు. అంటే అది మీ ఇష్టము, కష్టమైన వెళ్ళాలి పౌర్ణమి రోజు అంటే. మేము కూడా అలాగ అనుకొని వెళ్ళాము, కానీ మేము నడిచేది లేదు, నడిపించేదే ఉంది. సరేలే అనేసి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాక ఇక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, సగం దూరం పోయినాక ఏ ఆటో వాళ్ళన్నా వస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. ఇక ఇక్కడ చూసారా, ఇవన్నీ పట్టుకొని వాళ్ళు భజన చేసుకుంటా దేవుడికి ఇది చేసుకుంటా, ఇవేమంటారు ఛత్రీలు అలాంటి టైప్లో తీసుకొని వచ్చారు. ఇక మేమైతే మొత్తానికి అట్టిట్ట చేసేసి గిరి ప్రదర్శనకు ముగింపిచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడికి స్టార్ట్ 4:10కి 4:30కి మేము గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్నాం. 7కు స్టార్ట్ అయ్యాం. ఇక 4:30కి గిరి ప్రదర్శన స్టార్ట్ అయిపోయింది. అయిపోయినాక ఇక మాకు దర్శనానికి 3 గంటల వరకు ఉన్నా కానీ మాకు దర్శనం అందలేదు. ఇక 10 అయ్యింది మాకు నడిచి చేసి, పగులు 10. ఇక లాభం లేదు. ఇక అట్ట తిరిగేసి వచ్చేసినాక ఇక తెల్లారి సోమవారం పొద్దున్నే వచ్చాము. వస్తే ఫ్రీ దర్శనంలో అయితే క్యూ ఎక్కువ ఉంది. ఇదంట 50 రూపాయలదంట. సరేలే ఏదైతే ఉంది, మనం ఇంత దూరం వచ్చినాం దేవుడికని. కానీ ఆదివారం దేవుడి దర్శనం ఇవ్వకపోయినా సోమవారం మాకు దర్శనం బాగా ఇచ్చాడు. ఇక మేము ఒకటే అనుకున్నాము, మేము శనివారం స్టార్ట్ అయ్యి ఆదివారం అంతా ఉండేసి ఆదివారం గిరి ప్రదర్శన చేసుకొని సోమవారం పొద్దున్నే దర్శనం చేసుకొని బయలుదేరి వచ్చేసినామంటే మళ్ళీ మనం ఇక్కడే ఉంటాము. ఈ పౌర్ణమిని పెట్టుకోకూడదు అనేసి సిద్ధాంతం అయితే పెట్టుకున్నాం మేమైతే మళ్ళీ. కానీ చాలా బాగా దర్శనాలు అయినాయి. మా ఆంటీ అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఒక వింత జరుగుతుంది ఏంటంటే 2 గంటలు ఉంటాయి. 2 గంటలు, గంట అంటే కొట్టేది గంట, అతను ఆరతి ఇచ్చేటప్పుడు గంట కొడుతున్నాడు. ఇదిగో తాడు కనబడుతుంది. నాకు వీడియో తీయాలంటే గుళ్ళో భయం వేసింది,
కానీ ఫోన్లు పట్టుకెళ్ళొచ్చు, కానీ వీడియో తీయకూడదు. నేనైతే ఏదో మా వాళ్ళ మధ్యలో ఉన్నా కదా చాటుగా తీశాను. ఒక గంట ఒక సౌండ్ ఇస్తుంది, ఒక గంట ఒక సౌండ్. పలసగున్న గంటనేమో మ్యూజిక్ ఇస్తుంది, లావుగున్న గంటనేమో టంగుమనేది లావుగున్న గంట. మళ్ళీ ఇంకోటి ఇటు సైడ్ ఉంటుంది, రెండింటి మధ్యలో నుంచి మనం వెళ్తాము. ఒక్కొక్క దాంట్లో ఈ గంట ఏమో మ్యూజిక్ ఇస్తుంది. బాగా అనిపించింది మాకు మాత్రం. సరేలే మీకు కూడా చూపిద్దాం అన్నట్టు తీసాను, కానీ మీరు ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. పెద్ద వీడియోలు పెడుతున్నా కానీ ఎవరు అందరు చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదు. నేను ఎంత టెంపుల్స్ ఇది లోపల మొత్తము ఇక దొంగచాటుగా మెల్లగా తీశాను. అక్కడికి 2-3 ఫోన్లు పట్టుకున్నారు. నేను గబగబ ముందుకు వచ్చేసాను, బొట్టు పెట్టించుకొని. భయం వేసింది నాకు. అప్పటికి మా వాళ్ళు అంటున్నారు ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు అంటే నేను బ్యాగ్లో వేసుకొని సపరేట్గా వచ్చాను. ఫోన్లో అలౌడ్ ఉంది కానీ మనం వీడియోలు తీయకూడదు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడికక్కడ. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినాక పట్టేసుకుంటున్నారు. నేనేంటంటే చూసారా కింద ఉండేసేసి వీడియోలు తీసిన. కానీ మాకైతే మాకు లేట్ అయ్యిందన్న బాధ ఉండొచ్చు, కానీ హ్యాపీగా దర్శనాలు అయితే మేము ఫుల్గా చేసేసుకున్నాము. నేను ఏ వీడియో తీద్దామన్నా నా ఫేసే కనబడుతుంది. సరేలే, కనబడ్డది. కొన్ని లోపల గుళ్ళో ఎలా ఉంటాయి తీద్దాం ఇది. ఎందుకంటే పురాతన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన టెంపుల్ అంట. అప్పుడు ఆ టైంలో అంటే మరి మీరందరూ ఇప్పుడు ఇవన్నీ గుళ్ళు, అమ్మవారి గుడి, ఇది వినాయకుడి గుడి ఉంది. అసలు గుడి ఇక్కడ పెంకుతో ఉంటుంది, రెడ్ పెంకుతో. అది ఇది రెడ్ పెంకు అనమాట. రెడ్ పెంకుతో ఉంటుంది ఆ గుడి, శివాలయము. కానీ ఈ గోపురాలు ఉన్నాయి మాత్రం అమ్మవారి. శివుడికి అయితే గోపురం లేదు. ఇది ఒక ద్వారం అనమాట. దీనికి ఎదురుగుండా ఇంకో ద్వారం ఉంటుంది. ఆ ద్వారాలు ఇంకా అవి. ఇక్కడైతే ఎన్ని రాళ్ళు పెడితే, ఇది ఇక్కడే కాదు సిద్ధాంతం, అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నాయి, ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు వేస్తామని. అది నమ్మకము, మన నమ్మకం ఉంది కొంచెం, నాకు కూడా ఉంది. నేను కూడా పెడితే 3 ఫ్లోర్లు పెట్టాను.